గుజరాత్లో పర్యటిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బిపోర్జాయ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ రివ్యూ నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మాండ్వి సివిల్ ఆసుపత్రికి చేరుకున్న షా అక్కడ ముంపు బాధితులను పరామర్శించారు. ఎన్డీఆర్ఎఫ్ రిలీఫ్ సెంటర్లలో తలదాచుకుంటున్న బాధితులను కలిశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, త్వరలో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు అమిత్ షా. ఈ కార్యక్రమంలో సీఎం భూపేంద్ర పటేల్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుఫాన్ తీవ్రత తగ్గిందని, ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ అతుల్ అగర్వాల్. గుజరాత్ ప్రభుత్వం అద్భుత ప్రణాళిక వల్ల ఒక్క ప్రాణనష్టం లేకుండా తుఫాన్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ప్రస్తుతం తుఫాన్ ప్రభావంతో రాజస్థాన్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, రాజస్థాన్లో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయని అన్నారు అతుల్ అగర్వాల్. గుజరాత్లో ప్రస్తుతం 18 ఎన్డీఆర్ఎఫ్ టీంలు ఉన్నాయన్నారు. బిపోర్జాయ్ సైక్లోన్ గుజరాత్ కోస్టల్ ఏరియాలో బీభత్సం సృష్టించింది. తీరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సైక్లోన్ దాటికి 8 జిల్లాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కచ్, ద్వారకా, పోర్బందర్ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కచ్ జిల్లా ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితి ఉందన్నారు అధికారులు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు దూసుకువచ్చింది. 1000 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా భారీ చెట్లు హైవేలపై విరిగిపడ్డాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా పాల్గొంటున్నాయి. అంధాకారంలో ఉన్న గ్రామాలకు విద్యుత్ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. और आज यदि अभी देखें 17 जून को, तो दिन में ये 11:30 बजे के आसपास में लगभग उसी एरिया के ऊपर बना हुआ है और कमज़ोर होकर ये डीप डिप्रेशन से फिलहाल डिप्रेशन के रूप में बन गया है। अभी यदि इसको मैप के ज़रिए देखें तो अभी देखिए ये बाड़मेर जालौर का ही इलाका है। यहाँ पर ये डीप डिप्रेशन के रूप में कमज़ोर होकर डिप्रेशन के रूप में बनते हुए आगे यदि देखें तो ये लगातार नॉर्थ ईस्ट डायरेक्शन में आगे बढ़ रहा है। यानी कि अब ये सिस्टम जो है वो जालौर, इसके बाद में पाली से होते हुए अजमेर डिवीज़न के जो इलाके हैं वहाँ पर अगले 18 से 20 घंटों के दौरान पहुँचेंगे। और इस सिस्टम का जो इंटेंसिटी है वो अभी भी आप देखेंगे तो करीब 18 घंटों तक ये लगातार डिप्रेशन की कैटेगरी में ही रहेगा। और कल यदि देखें 18 जून को तो ये अजमेर डिवीज़न के आसपास रहेगा, उस समय भी ये डिप्रेशन की कैटेगरी में होगा। उसके बाद ये सिस्टम जो है वो डिप्रेशन से और कमज़ोर होकर वेल मार्क्ड लो प्रेशर और लो प्रेशर एरिया में कन्वर्ट होगा। तो ये रियल टाइम सेटेलाइट पिक्चर है। आप देख सकते हैं कि अभी भी इस सिस्टम का जो सेंटर है उस मैप के अनुसार एकदम बाड़मेर और जालौर एरिया के आसपास में है और इसका जो सराउंडिंग एरियाज है वहाँ पर क्लाउड कवरेज है और रुक रुक कर हल्की मध्यम बारिश का जो दौर है वो जारी है। अब बात करें यदि बारिश जो अब तक हुई है, देखिए चूंकि सिस्टम रात को लेट नाइट राजस्थान में प्रवेश किया है तो उसका जो मेन असर है वो मिड नाइट बाद से ही हेवी रेन के रूप में देखने को मिला है। यदि देखें तो पिछले 24 घंटों में सिरोही, बाड़मेर, जालौर और इसके अलावा आप देखेंगे तो चूरू जिलों में भी कहीं कहीं भारी से अति भारी बारिश रिपोर्ट की गई है। सबसे ज़्यादा बारिश माउंट आबू में 210 mm एक्सट्रीमली हेवी रेनफॉल रिपोर्ट हुई है। अब यदि बात करें कि इस सिस्टम का जो असर है वो अगले 2-3 दिनों तक राजस्थान में भारी बारिश के दौर के रूप में